అయినందున ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ చూడండి. 25, 26 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి బిగ్గరగా అందరూ చెప్పండి. యెరూషలేమునందు సుమయోనును ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. జాగ్రత్తగా వినండి. సుమయోను అనేటువంటి ఒక వ్యక్తిని గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసయ్య జన్మదినం ఆ జన్మదిన కాలంలో ఈ సుమయోనును గురించి వ్రాయబడి ఉంది బైబిల్లో. సుమయోను అనే వ్యక్తిని గురించి ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ధ్యానం చేసుకుందాం. సుమయోనును గురించి వ్రాయబడిన మాటలు చూడండి. ఇతడట యెరూషలేములో ఉన్నాడు. యేసు ప్రభువారు ఆరాధింపబడే స్థలమైన యెరూషలేములో ఉన్నాడు. అలాంటి సుమయోను గురించి 7 ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానం చేసుకుందాం. జాగ్రత్తగా వినాలి. మనిషి అన్న తర్వాత కొన్ని లక్షణాలు ఉంటాయి. చూడండి, మన సంఘంలోనైనా ఫలానా వ్యక్తి అనగానే ఆ వ్యక్తిని గురించి కొన్ని లక్షణాలు ఉంటాయి. బాగా పాడతాడు, బాగా వాక్యం జాగ్రత్తగా వింటాడు, లేకపోతే బాగా ప్రార్థన చేస్తాడు, లేకపోతే బాగా సంఘంలో ఏదన్నా పని ఉంటే చేస్తాడు. కొన్ని మంచి లక్షణాలు కనపడతాయి. ఇంకా కొంతమందిని కదిలిస్తే అమ్మా బాగా బూతులు తిడతారు, గొడవలు మారు, ఇలా రకరకాల కొన్ని లక్షణాలు. ప్రతి మనిషికి కొన్ని లక్షణాలు ఉంటాయి. సుమయోను జీవితంలో కూడా 7 మంచి లక్షణాలు ఉన్నాయి. బైబిల్లో రాయబడ్డాయి ఆ మాటలు. అందుకని మనం ఇలాంటి వారి చరిత్ర విన్నప్పుడు మనలో కూడా కనీసం కొన్ని మంచి లక్షణాలైనా నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. బాగా చదవనోడు చదివేవాడిని చూసి ఏం చేయాలి? చదివేటట్టు సిద్ధపడాలి. బాగా పాడలేని వాళ్ళు పాడే వాళ్ళను చూసి పాడటానికి ప్రయత్నము చేయాలి. అర్థమవుతుందా? పని చేయలేనోడు చేసేవాడిని చూసి నేర్చుకోవాలి. ఇలా ఈ భూమి మీద మనము దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతటిలో ఒక మంచి లక్షణాలను సంపాదించుకోవాలి. ఆమేన్. చెడ్డ లక్షణాలు కాదు. అయితే విచారకరం ఏంటో తెలుసా? రోజు రోజుకు చెడే వాళ్ళు ఎక్కువైతున్నారు, బాగుపడే వాళ్ళు తగ్గుతున్నారు. గమనించండి, చాలా బాధాకరమైన విషయం ఇది. బాగుపడే వాళ్ళ సంఖ్య పెరగట్లా. ఉదాహరణకి త్రాగుబోతులు 4 ఉన్నారు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం 8 మంది అవుతున్నారు, లేక 10 మంది అవుతున్నారు. ఈ 4లో 2 మానుకుండే ప్రశ్నే కనబడట్లా. చాలా బాధేసింది. ఇక్కడ మనం సుమయోను గురించి 7 విషయాలు ధ్యానించినప్పుడు మన మట్టుకు మనం ఏం చేయాలో తెలుసా? మనకు కూడా అలాంటి కొన్ని మంచి లక్షణాలు ఉండాలి అని సిద్ధపడి నేర్చుకోవాలి. మనం ఇది ఇటీవల అన్నమ్మను గురించి ధ్యానం చేసుకున్నాం. చాలా మార్లు
నా మనస్సులో జ్ఞాపకం వస్తుంది ఆమె గురించి. చాలా మార్లు గుర్తొస్తా ఉంది. 84 ఏండ్లు దేవాలయమును చెప్పండి విడువక, ఒక్కళ్ళు నోరు తెరవరు. 84 సంవత్సరాలు దేవాలయమును విడవల. మనం ఎంతసేపు ప్రయత్నం చేయాలి? ఈ మాట ఆలోచించాలి. చెప్పండి, నువ్వు ఎన్ని రోజులు ఉన్నావు మందిరములో? ఎన్ని సంవత్సరాలు ఉన్నావు మందిరములో? ఆమె ఎన్ని ఏళ్ళు ఉందనుంది? మరి ఛాలెంజ్, అందులో సగమన్న ఉందాం. ఆమె సగంలో సగమన్నా చెప్పండి అమ్మా, ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి ఆలోచన, ఆశ మనలో కలిగితే దేవుడు సహాయం చేస్తాడు. ఆమె ఆశ నీకుంటే చెప్పండి, దేవుడు, నువ్వు బాగా చదువుకోవాలని ఆశ నీకుంటే నీ తండ్రి నిన్ను మంచి స్కూల్లో చేరుస్తాడు. అబ్బా వీడు బాగా చదివాడయ్యా, వీడిని చదివించాలయ్యా, బాగా చదువుతుండయా. నువ్వు చదవట్లా, చెప్పండి, ఈయన్ని అక్కడేసిన దండగా ఈ దొనకొండ బడికి పోయిరారా అంట. ఎందుకని? నీలో ఆశ లేదు. అలాగే ఇక్కడ కూడా దేవుని వాక్యం వింటున్నప్పుడు మనలో మనం ఏం చేయాలో తెలుసా? ఆ లక్షణాలు మనము కూడా పొందుకోవాలి, సంపాదించుకోవాలి. ఆమేన్. సమయోను గురించి చూడండి. నాకు అసలు అన్నమ్మను గురించి ఎంతసేపు ధ్యానం చేసిన ఒకటే ఆశ ఏంటో తెలుసా? దేవాలయమును విడవల. అట్లా ఎవరన్నా ఉంటారే మేడా ఈ దేవాలయంలో అని నాకు ఆశ ఉంది. ఎవ్వరు రారు ప్రార్థనప్పుడు తప్ప ఎవడి ఈ మందిరం సగాల రావట్లా. నేను ఒక రోజు ఉన్నా, ఉదయం వచ్చి సాయంత్రం దాకుంటే ఒక్కళ్ళు కనపడలా. ఆదివారం మరి అందరూ పోతుండ్రో వస్తుండ్రో లేదో కానీ ప్రతిదినం మందిరం మనకు గుర్తుండాలి. ఆమె మందిరంలో ఉంటే ఎంత బాగుంది, ఎంత హాయిగా ఉంది అని నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలా. ఆమె 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, ఎన్నేళ్ళంట? 84 ఏళ్ళుంది మందిరంలో. ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు, సుమయోను. ఆయన పేరు సుమయోను. ఈయనలో చూడండి ఒక గొప్ప ప్రవక్తకున్న లక్షణాలు ఉన్నాయి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 25వ వచనంలో చూడండి, మొదటి మాట, అతడు నీతిమంతుడంట. ఎవరమ్మా? అబ్బా కొంచెమన్నా సంపాదించుకుందాం, కొద్దిగన్నా కొంచెమన్నా ఈ మాట మనం సంపాదించుకోవాలి. ప్రియులారా, నీతిమంతుని గురించి గొప్ప వాక్యాలు ఉన్నాయి బైబిల్లో. చూడండి, ధ్యానం చేసుకుందాం. మొదటగా నీతిమంతుడనే దానిలో కీర్తనలు 92, 12, 13 వచనాలు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వలేస్తారు. ఆమె ఏ చెట్టు? చిల్ల చెట్ట కాదు. నీతిమంతుల గురించి బైబిల్ చెబుతుంది ఖర్జూర చెట్టు అంట. ఆమె చూసారు ఎప్పుడన్నా ఖర్జూరం చెట్టు? చూసారమ్మా? ఖర్జూరం చెట్టు మా ఇంట్లో ఉంది, వచ్చి చూడండి. ఖర్జూరం కాయలుంటే దాని చుట్టూ ఇంతింత పొడవు ముళ్ళులు ఉంటాయి. ఎవడన్నా వచ్చి అలా చేయిబెట్టి కోసుకుందామంటే సాధ్యము? గుచ్చుకుంటాయి. ఖర్జూరం కాయలు మంచివే, పండ్లు మంచివే, అంత తేలిగ్గా నీ చేతికి దొరికాయి అలా కాదు. మామిడికాయని వెళ్ళి కోసేసుకుంటాం, అలా కాదు. ఖర్జూరం యొక్క ఆ చెట్టులో మొవ్వలో నుంచి ఆ పండ్లు కాస్తుంటే దాని చుట్టూ పెద్దవి ముళ్ళులుంటాయి. ఆమె చూసారా? అలాంటి ముళ్ళుల్లో నువ్వంత తేలిగ్గా ఆ పండ్లు కొయ్యలేవు. నీతిమంతుల పరిస్థితి అది. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె ఏమేస్తారు? భద్రంగా ఉంటారు దేవుని చేతిలో. ఆమేన్. ఒక్క సైతానుగాడు తప్ప నీతిమంతుని ముట్టుకునేవాడు ఎవడు లేడు. సైతానుగాడికి కూడా ఎందుకో తెలుసా? ఆ నీతి నుండి తప్పియాలని ప్రయత్నము చేస్తా ఉంటాడు. ఒక అమ్మాయి, రెడ్డి గారి అమ్మాయి,
ఒక ఉన్నతమైన కులమే కదా, అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉంటూ ప్రభువుని నమ్ముకుంది. ఆమె భర్తను కూడా చిన్నగా ప్రభు యొద్దకు నడిపించుకుంది. ఆమె బిడ్డలను కూడా ప్రభు యొద్దకు నడిపించుకుంది. చాలా సంతోషం. ఇప్పుడు కుటుంబం అంతా చెప్పాలి దేవుని పిల్లలు, దేవుని పిల్లలు. బాగుంది కదా. మెల్లగా సైతాను ఏం చేసిందంటే వాళ్ళమ్మ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళింది. వెళ్ళి ఒక 6 నెలలో సంవత్సరమో ఉంటే ఈ దేవుణ్ణి ప్రార్థన చేస్తారేంది, మీరు ఈ దేవుణ్ణి కొలుస్తావేంది అని మెల్లగా కొడుకులో కొంత అపనమ్మకము పుట్టించింది. సైతాను పనులు, సైతాను కార్యాలు, సైతాను పుట్టించే పాపపు ఆలోచనలు మొదట ఇంత పెద్దగా ఉండవు. మొదట చెప్పండి కొంచెంగా ఉంటాయి. ఒక్క సినిమే కదా అని చూస్తావు, ఆ తర్వాత 2 అవుతాయి, 3 అవుతాయి, ఇంక సినిమాలే పెరిగిపోతాయి. అలాగే ఆమె వెళ్ళి తన కొడుకు ఏమేం చెప్పిందో మీరు వెళ్ళండి ప్రార్థనకు నేను రానంటుండు. చూసారా, ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి అంకుల్ చక్కగా ప్రార్థనకు వస్తున్నాన్ని మా అత్తమ్మ వచ్చి చెప్పండి మారుస్తా ఉంది. వెళ్ళమందామా, వినండి, వెళ్ళమందామా, నువ్వు వెళ్ళిపోయి ఇంటికి అందామా, యేసయ్య దృష్టిలో నేను పాపిని. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. చూడండి, ఒక్క నిమిషం ఆగుతాం మనమైతే, అమ్మా వెళ్ళిపో అనేవాళ్ళం. ఆ అమ్మాయి అంత తేలికగా మాట్లాడట్లా. ఆమెను వెళ్ళిపోమందామని ఉంది కానీ అంకుల్ అది దేవుని దృష్టిలో పాపం కదా, నా అత్తను నేను భద్రంగా చూడాలి కదా, ఆమె కొడుకును నా భర్త కదా, ఆమెను అలా మాట్లాడకూడదా, ఆమె మారాలని ప్రార్థన. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ఇక్కడ ఆగుదాం. మనోళ్ళైతే అమ్మా ఆమె మారాలని కాదు, ఆమె పోవాలని. ఆమె మారాలని అడగరు, ఆమె డైరెక్ట్గా చెబుతారు ఆమె తొందరగా పోయేటట్టు ప్రార్థన చేయ. చూసారా, అమ్మాయి అలా కాదండి, ఆమె మారాలని ప్రార్థన చేయి. నేను ఒక్క క్షణం ఆశ్చర్యపోయాను. ఆ అమ్మాయి యొక్క సహనము, దేవుడంటే ఆ అమ్మాయి కొన్న భయము, భక్తి. ఆమె చూడండి, నీతంటే తప్పకూడదు, నీతి తప్పడానికి లేదు. ఆ అమ్మాయి అంటుంది పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించమని బైబిల్ ఉంది కదా. అది ఎంత పని అంకుల్, మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు ఆమెను మారుస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. అద్భుతం అండి, అద్భుతం. అట్లని ఆమెనంత తేలిగ్గా సాతాను ముట్టుకోలా, అతనిలోకి వెళ్ళిపోయాడు. ఒక రహస్యం చెప్పనా, సైతాను మొదట ఎవరిలోకి వస్తుందంటే ఇంట్లో ఎవరిలో ప్రార్థన తక్కువ ఉండిద్దో చెప్పండి వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటది. ప్రార్థనోడి కాడు వచ్చి కూర్చోవడం సాధ్యము కాదు. నీ ఇంట్లో నీ భర్త కంటే నువ్వు బాగా ప్రార్థన చేశాము అయితే నీ దగ్గరికి రావడానికి సాతానుకు గుండెలు చాలా. ఆమేన్. నువ్వు నీ భర్త కంటే ప్రార్థనలో వెనకబడ్డావు అనుకో, అది వచ్చి నీకు తోడుగా కూర్చుంటది. అర్థమైందా? ఏ జాతి పక్షులు ఆ జాతికి పోతాయంట. అర్థమైందండి? ఆ దొనకొండ బస్ స్టాండ్లో ఆ మధ్యలో దాన్ని ఏమంటారు, డివైడర్ ఉంది కదా, దిమ్మె. ఎవడికి తగ్గోడు వచ్చి ఆడ కూర్చుంటాడు. మీరు గమనించారా లేదు? బీడి తాగేవాడు బీడి తాగేవాడిని చూసుకుని వాడు పక్కన వచ్చి కూర్చుంటాడు. అర్థమైందా? బూతులు తిట్టోని చూసుకొని వచ్చి ఆడ కూర్చుంటాడు. త్రాగుబోతోడు చెప్పాలి, వాడిని చూసుకొని వచ్చి కూర్చుంటాడు. నేను అటు వెళుతూ గమనిస్తా, ఇటు వచ్చేటప్పుడు గమనిస్తా. కొంచెం భయము భక్తి లేని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని చూసుకొని వాళ్ళ ప్రక్కలో కూర్చుంటారు. గుర్తుపెట్టుకో, ఈ పరిస్థితి నీకు రాకూడదంటే నీ ప్రార్థనా సమయము
బలముగా ఉండాలి. ఆమేన్. బలంగా ఉండాలి. ఇంట్లో పిల్లలు కూడా అంతే. మనకున్న పిల్లల్లో ఎవరికి భక్తి తక్కువ ఉండిద్దో వాళ్ళతోటే సైతాను పుల్ల పెట్టింది. వాళ్ళే పుల్ల ఇంట్లో. వాళ్ళ ద్వారా శోధన, వాళ్ళ ద్వారా సమస్య. బాగా ప్రార్థన చేసే పిల్లల జోలి సాతానుడు రాడు. గమనించండి. అందుకని మనం సమయోను వలె నీతిగా జీవించటం నేర్చుకుందుముగాక. ఇంకా చూడండి 13వ వచనం, 92 కీర్తనలు 12 చదివా, 13 కూడా చదవాలి. లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతూ ఉంటారు. అద్భుతం అండి. ఇంకా చూడండి వాక్యములో 37వ కీర్తన 25వ చరణం. 37వ కీర్తన 25వ చరణం. అబ్బా, చాలాసార్లు చెప్పాను ఈ వాక్యం కదా. ఎక్కడ ఉంచుకోమన్నాను ఈ వాక్యాన్ని? గుండెల్లో పెట్టుకోమన్నా. ఇది వింటే బుద్ధి రావాలి మనకు. ఆమేన్. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను చిన్నవాడనైనప్పుడు చూశాను, ఇప్పుడు ముసలివాడినయ్యాను. అర్థమైందా? అంటే ఎన్ని ఏళ్ళు చూశాడు? దాదాపు 70-80 ఏళ్ళు చూసిన సత్యం ఏంటంటే, నీతిమంతులు విడవబడడం కానీ వారి సంతానం భిక్షమెత్తడం కానీ నేను చూడని. అబ్బా, ఎంత గొప్ప మాట. ఈ పిల్లలు భిక్షగాళ్ళు కాకూడదంటే నువ్వు ధనం సంపాదించేదానికంటే అమ్మా నీతిగా బ్రతకడం నేర్పాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. మన బిడ్డలు నీతిగా బ్రతకడం నేర్చుకుంటే వాళ్ళ తదనంతరం వాళ్ళ జీవితం అంతా కూడా చాలా క్షేమంగా ఉంటారు. ఆమేన్. అక్కడ ఉంది చూడండి, నేను చిన్నవాడినప్పుడు చూశాను, ఇప్పుడు ముసలోడిని అయ్యాను, అయినా గాని నీతిమంతులు విడవబడడం గాని వారి సంతానం భిక్షమెత్తడం గాని నేను చూడనే. నీతి లేకపోతే నువ్వెంత సంపాదించివు అది నిలబడదు. నీతి ఉంటే అమ్మా ఉన్న కొంచెములోనైనా తృప్తిగా బ్రతుకుతారు. ఆమె చాలా మంచి విషయం ఒకటి చెప్తా, జరిగిన విషయం. ఒక ఆమె మంచి ప్రార్థనా పరులు, వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు, ఇంజనీరింగ్ చదివించారు, మంచి భక్తిలోనున్నాడు అబ్బాయి కూడా. ఉద్యోగం రాలా. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు, ఇంజనీర్గా మంచి బాగానే ఉన్నాడు, భక్తిలో నెంబర్ 1 కొన్నాడు. ఆమేన్. పెళ్ళయింది, భార్య వచ్చింది. అర్థమైందా? ఒకరోజు అతను పనిచేసే కంపెనీలో ఒక పెద్ద బిల్లు చేయటానికి లంచం 20 లక్షలు ఇస్తానని ఆ పని చేయించి ఆయన ఇంటికి వచ్చాడు. ఎంత? 20 లక్షలు. ఇంట్లో అన్ని కొరతలే. ఏదో ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నాడు కానీ ఇంట్లో అన్నీ కొరతలే. ఈయన ఏదో పని మీద ఒక ఊరు వెళితే ఆ 20 లక్షలు తీసుకొని వాడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి భార్యతో అంటుండంట, అమ్మా ఈ డబ్బులు మీ సార్కి, నా పని కొద్దిగుంది చేసి పెట్టమను. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తీసి లోపల పెట్టుకుంటాం మనం కదా. ఆమె అలా చేయలే. ఫోన్ చేసిందంట ఆయనకి, అయ్యా ఎవరో నువ్వు పని చేయాలంట, ఆ పని కోసం 20 లక్షలు తీసుకుని వచ్చాడు, ఇంట్లో పెట్టమంటున్నాడు. పెట్టమంటావా? నువ్వు అడుగుతావా? ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ప్రశ్న, నువ్వు అడుగుతావా? నీ భర్త బయటికి వెళ్ళినప్పుడు ఎవడన్నా తీసుకొచ్చి డబ్బులు ఇస్తే ఆయనకు ఫోన్ చేసి తీసుకోమంటావా? చెప్పాలి. వద్దంటావా అని అడుగుతావా?
చూసారా? ఆమె అడిగేసరికి చెప్పాడంట, ఎవరమ్మంటే పలానా ఆయనది పని చేస్తున్నాడు, ఆ పనిలో నేను మోసం చెయ్యాలి, లెక్కలు తప్పు చేయాలి, ఎక్కువ బిల్లు చేయాలి, తక్కువ పని చేస్తే ఎక్కువ బిల్లు చేయాలా, అందుకు డబ్బులు ఇస్తానంటున్నాడు. ఆ డబ్బులు మనకొద్దు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. స్త్రీ కదా, ఈమె కొంచెం బలహీనమైన ఘటం. స్త్రీలు బలహీనమైన తొందర ఎక్కువ. రెండోది, ప్రార్థనకు రమ్మంటే ఆలస్యం ఎక్కువ. ఆమేన్. అవునా కాదా? మేము ముందు వస్తాం, మీరు వెనకొస్తారు. ఎందుకని? అన్ని ఆలస్యమే స్త్రీలు. ఇప్పుడు పొట్టలో నుంచి బయటకు వచ్చేది కూడా ఆలస్యమా మాకంటే ముందా? చెప్పాలా? నిజం మాట్లాడుకుందాం. ముందా వెనకాల? ఒక నెల వెనక్కి. అట్లే ఈమె చాలా బాధపడిపోయింది. ఆయన కొద్దని చెప్పింది, వెళ్ళిపోయింది. ఆయన రాగానే భర్త అడుగుతుందంట, అయ్యా ఆ 20 లక్షలు ఉంటే ఇల్లు కొనుక్కుండేవాళ్ళం, నువ్వేందయ్యా వద్దన్నావు, తీసుకొనియలేదు అని ఒక మాట అంటే ఆయన చెప్పాడంట, ఆ డబ్బు తీసుకుంటే శాపం వచ్చిద్ది. చూసారా? ఏమొచ్చిద్ది అని ఆమె కొంచెము మనసులో తీసుకోకపోతే మన బాధ ఉందంట. కానీ ఈయనకు మాత్రం ఫోన్ చేసి ఆయనకి చెప్పాడంట, నువ్వు కరెక్ట్గా పని చెయ్యి, నేను కరెక్ట్గా బిల్లు చేస్తా. నువ్వు కరెక్ట్గా పని చేయి, నేను కరెక్ట్గా బిల్లు చేస్తా, నీకు కరెక్ట్గా డబ్బులు వస్తాయి. అలాంటి లంచం ఇవ్వటానికి వచ్చావా ఇంకొకసారి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానన్నాడంట. ఆమేన్. చూసారా? 1 వారం జరిగింది టైం. ఎంత? 1 వారం సమయం జరిగితే, అంతకుముందు ఎప్పుడో R&B దాంట్లో, ఈ రోడ్ల దానిలో, గవర్నమెంట్ దాంట్లో ఇంజనీరింగ్ పరీక్ష రాస్తున్నాడంట. వారానికల్లా నువ్వు గవర్నమెంట్ ఇంజనీరు అని ఉద్యోగం ఇంటికి వచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. చూసారా? ఆయన అన్నాడంటమ్మా, ఈ అపాయింట్మెంట్ లెటరు ఆ 20 లక్షలు తీసుకొని ఉంటే మనకు వచ్చేది కాదమ్మా. నెలకు ₹1,00,000 జీతం వచ్చిందమ్మా. 20 నెలల జీతమే కదా అది. పైగా అది గవర్నమెంట్ ఉద్యోగం, మంచి ఇంజనీరింగ్ ఉద్యోగం వచ్చింది. అదే మనం 20 లక్షలు తీసుకుంటే ఈ ఉద్యోగం వచ్చేది. ఆ నీతి అది. ఆమేన్. నీతి అది. ఆయన ఎన్ని చోట్ల మన సాక్ష్యం చెబుతున్నాడు. ప్రారంభంలోని సైతాను నన్ను శోధించిందయ్యా, నేను పడిపోలా. కొంచెం కొద్దిగా తీసుకుంటే బాగుండు అనుకుందంట. కానీ ఆమె కూడా భక్తి పర్రాలే. భక్తి లేకపోతే ముందు తీసుకొని ఇంట్లో పెట్టి ఇక పోయిరాయి అని చెప్పేది కదా. భక్తి, నీతి ఎంత గొప్ప కార్యమో చూడండి. ఆయన అంటాడు, అవి నేను తీసుకొని ఉంటే నా జీవితంలో ఉద్యోగం వచ్చేది కాదు. ఎంత నీతండి. ఇంకా చూడండి వాక్యములో 34వ కీర్తన 17వ చరణం. నీతిమంతులు మొరపెట్టగా దేవుడు ఆలకించును. ఆమేన్. నీతిమంతులు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. అద్భుతం అండి. ఇప్పుడు చెప్పాలి, నీతి లేనోడు మొరపెడితే దేవుడు ఆలకించడు. నీతిమంతులు మొరపెడితే అమ్మా దేవుడు, బైబిల్లో ఉంది, దేవుని చెవులంట నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నాయంట. అద్భుతం. కాబట్టి 19వ చరణం, అదే అధ్యాయం 19వ చరణం, 34వ కీర్తన 19వ చరణం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపిస్తాడు. 37వ కీర్తన చూడండి, 37వ కీర్తన 29వ చరణం. నీతిమంతులు ఈ భూమిని స్వతంత్రించుకుంటారు. చెప్పనా?
అదే కాంట్రాక్టరు, అదే పనులు చేయించే కాంట్రాక్టరు ఈయన గవర్నమెంట్ ఇంజనీర్ అయినాక మళ్ళా ఈ డిపార్ట్మెంట్కి వచ్చి అన్నాడంట, అయ్యా నిన్ను బట్టి నేను మారాను. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. నువ్వు లంచం తీసుకోవాలా, నన్ను న్యాయంగా పని చేయమన్నావు, న్యాయంగా బిల్లు ఇస్తానన్నావు. నేను ఆ రోజు నుంచి మారిపోయాను. నేను కరెక్ట్గా పని చేస్తాను, కరెక్ట్గా నాకు బిల్లు వచ్చింది. చూసారా, నిన్ను బట్టి అనేక మంది నీతిలోకి రావాలి. ఆమేన్. గోతిలోకి కాదు. చెప్పండి, దేంట్లోకి? నీతి. వాక్యములో ఒక చోట రాయబడింది, నీతి మరణము నుండి నిన్ను కాపాడును. నీతి మరణము నుండి నిన్ను. మేము చదువుకునేటప్పుడు ఆవు పులి అని ఒక కథ ఉంది 6వ తరగతిలో. ఆవు పులి. ఒకరోజు ఆవు మేస్తూ ఉంటే అడవిలో అమాంతం ఒక పులి వచ్చింది. వచ్చి ఆవును చంపబోయింది, పట్టుకోబోయింది. ఆవు అన్నదంట, అయ్యా నాకు చిన్న పిల్ల ఉంది, నేను వెళ్ళి పాలిచ్చి ఆ పిల్లకు అన్ని జాగ్రత్తలు చెప్పి వస్తా, ఆ తర్వాత నన్ను చంపి తిను. అయ్యా ఆవు మాట్లాడద్దా, పులి మాట్లాడద్దని అడగమాకండి. ఇది నీతి కోసం రాసిన స్టోరీ. అది అర్థమైందా? ఆ పులి నేను నమ్మేది ఎలా అంటే, అయ్యా నేను నీతి కలిగిన దానిని, నన్ను నమ్ము. పులి నమ్మిందంట. నమ్మి ఆవుని ఏం చేయకుండా వదిలేస్తే ఇంటికెళ్ళి పాలిచ్చి బిడ్డకు చెబుతుందంట, తన బిడ్డకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరి తోడు లేకుండా ఒంటరిగా బయటికి వెళ్ళమాక, నువ్వు ఎక్కడికి వెళ్ళిన ఎవరి తోడు నలుగురితో కలిసి వెళ్ళు, భద్రంగా ఉండు, అన్ని జాగ్రత్తలు చెప్పి ఆ బిడ్డను నిద్రపుచ్చి ఆ ఆవు మరలా తిరిగి పులి దగ్గరికి వచ్చిందంట. చూసారా, వచ్చేసరికి పులి అక్కడే కూర్చొని చూస్తా ఉందంట, వస్తుందా రాదా. నేరుగా వచ్చి ఆవు నిలబడి అంటుందంట, ఇక నన్ను చంపుకొని నీ ఇష్టం తినేసాయి. పులికి గుండెల్లో కరిగిపోయిందంట, గుండె కరిగిపోయి, అయ్యో ఎవరొస్తారు, వెళ్ళి తప్పించుకొని మరలా వచ్చింది, నేను నిన్ను ముట్టుకొని. చప్పట్లు కొట్టి ప్రభువును. నీతి మరణము నుండి రక్షిస్తుంది. చూడండి, వాక్యములు ఇంకా మనకు చాలా వాక్యాలు ఉన్నాయి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. సామెతలు 13:9. చదువుమ్మా. నీతిమంతుల వెలుగు అంతకంతకు తేజరిల్లుద్ది. నీ వెలుగు ఆరిపోదండి, నీ వెలుగు అంతకంతకు తేజరిల్లుద్ది. ఇంకా చూడండి, 13వ అధ్యాయంలోనే 9వ వచనం చదివి, 8వ అధ్యాయం 21వ వచనం. సామెతలు 8:21. నీతిమంతునికి ఏ ఆపద కూడా సంభవింపదు. చూసారా, ఆపద వచ్చిందా ఆవుకు, కానీ ఆపద ఆవుని ఏమీ చేయల. దేని కొరకు? దానిలో ఉన్న నీతి దానిని రక్షించింది, కాపాడింది. చూడండి, 13వ అధ్యాయం సామెతలు 25వ చరణం. నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేస్తాడంట, నీతి లేనోడికి తృప్తి ఉండదు. 11వ అధ్యాయం సామెతలు 4వ చరణం 4వ వచనం. 11వ అధ్యాయం 4వ వచనం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి ఎక్కడి నుండి? మరణము నుండి రక్షిస్తుంది. నీతి. బైబిల్లో చాలా చోట్ల ఈ వాక్యాలు మనం చూస్తాం.
ప్రియులారా, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. సామెతలు 10 చదవాలి, 2వ వచనం. భక్తిహీనుల ధనం వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షిస్తుంది. మరణము నుండి రక్షిస్తుంది. 6వ వచనం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదాలు వస్తాయి. ఆమేన్. 11వ వచనం. నీతిమంతుని నోరు జీవపు ఊట. 20వ వచనం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. 30వ వచనం. నీతిమంతుడు అంతటను ఎన్నడూను కదిలించబడ్డు. ఆమేన్. చూడండి ప్రియులరా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ వాక్యాలు వింటున్నప్పుడు మనల్ని మనము నీతితో నింపుకొందుముగాక. 15వ అధ్యాయము 29వ వచనం. సామెతలు 15:29. భక్తిహీనులకు దేవుడు దూరముగా ఉంటాడు, ఆ నీతిమంతుల ప్రాణం ఆయన, ఆ నీతిమంతుల యొక్క ప్రార్థన ఆయన ఆలకించును. 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉంటారు. 20వ అధ్యాయము 7వ వచనం. యథార్థవర్తనుడకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులవుతారు. బా, ఎంత గొప్ప మాటలు, ఎంత గొప్ప మాటలు. చూసారా, నీతిమంతుని యొక్క పిల్లలు వాని తదనంతరము ధన్యులగుతారు. మనం నీతిమంతులముగా ఉంటే మన పిల్లలు మన తర్వాత ఏమవుతారు? ధన్యులవుతారు. చెప్పాలి, నోటి నిండా చెప్పండి, ఏమవుతారు? ధన్యులవుతారు. నీతంత గొప్ప కార్యాలు చేస్తుంది. చూడండి 28వ అధ్యాయం 1వ వచనం. సామెతలు 28:1. ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. గమనించండి, నీతి అంత గొప్పది ప్రియులారా. ఒకరోజు అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జైలు చూద్దామని వెళ్ళాడంట. దేన్ని? జైలు. మీరు ఎప్పుడన్నా చూసారా? ఏందో అంత మాట అంటే మాకేం పని అంటారా? ఆయన ప్రెసిడెంట్ కాబట్టి అసలు జైల్లో ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది, జైల్లో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారు పరిశీలన చేద్దామని జైల్లోకి వెళ్ళాడంట. అందరినీ లైన్లో నిలబడమన్నాడు. అందరినీ మొదటోని పిలిచాడు. అరే, నువ్వు ఎందుకు వచ్చావు జైలుకు అని అంటే, అయ్యా నేను అసలు ఏ తప్పు చేయలేదు, అన్యాయంగా నన్ను జైల్లో వేశాను. ఆయన నవ్వి, అరే శిక్ష విచారించి, కోర్టు విచారించి శిక్ష ఇస్తే నిన్ను అన్యాయంగా వేశారంట. ఈయన తీసి పక్కన జైల్లోకి పంపించాడు. ఇంకొకరిని పిలిచాడు. ఎందుకు వచ్చావు నువ్వు జైల్లోకి? అయ్యా నేను చేయలేదు తప్పు, నా పక్కోడు చేస్తే వాడి తప్పు నా మీద వేసి నన్ను జైలుకు, దీన్ని కూడా లోపలికి పంపించమన్నా. ఇంకొకరిని పిలిచాడండి. ఎందుకు వచ్చావయ్యా జైలుకు? రాగానయ్యా నేను నేరము చేశాను. నేరము భయంకరంగా తాగుబోతున్నయ్యా. తాగొచ్చి ఒకరోజు కొట్టటముతో ఆ దెబ్బ నా భార్య తప్పించుకుంది, పిల్లోడికి తగిలింది, చనిపోయాడు, రుజువైంది, నన్ను జైల్లో శిక్ష వేశారయ్యా. నేను అసలు బ్రతకూడదయ్యా, నేను మరణానికి అర్హుణ్ణి, ఉరి తీయాలి నాలో ఉంటుంది. ఇంకా జడ్జి గారు ఏదో 10 ఏళ్ళు శిక్ష వేశాడు అని ఏడ్చాడంట అబ్రహాము లింకన్ దగ్గర. అంటే వాస్తవాన్ని చెప్పాడు.
అప్పుడు ప్రెసిడెంట్ గారు దగ్గరికి పిలుచుకున్నారే, నిజంగా నువ్వు తప్పు ఒప్పుకుంటున్నావు? అవునయ్యా, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నా చేతులతో నా బిడ్డను చంపానయ్యా, చంపాను, నాకు ఈ శిక్ష న్యాయమే. ఆమె శిక్ష. మొదట ముగ్గురు ఏం చెప్పారు? మేమేం చేయకుండానే శిక్ష వేశారన్నారు. అప్పుడు లింకన్ గారు అన్నాడంట, వీణ్ణి ఈ రోజు నుండి విడుదల చేయండి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. వాని నీతి చెప్పాలి, శిక్ష నుండి తప్పించింది, శిక్ష నుండి. అప్పుడు ఈ ముగ్గురు అనుకుంటారే, మనం కూడా నిజం చెప్పుంటే బాగుండేదిరా, మనం అన్ని అబద్ధాలు చెప్పాము, మనం కూడా తప్పు ఒప్పుకొని ఉంటే బాగుండేది. చూసారా, నీతిగా బ్రతకడం నేర్చుకుందాము. ఆమేన్, ఆమేన్. ఆ నీతి మనలను కీడు నుండి తప్పిస్తుంది, శోధన నుండి, శిక్ష నుండి, మరణము నుండి కూడా తప్పిస్తుంది. చూసారు ఎంత అద్భుతము. వాక్యములో మనం గమనిస్తే ప్రియులరా, నీతిని గురించి చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా వాక్యాలు. అట్లాంటి వాక్యాలు మనము విన్నప్పుడు మనం కూడా మనలో ఉన్న నీతి లేని కార్యాలను తీసివేసుకొని నీతిమంతులముగా బ్రతకడానికి తీర్మానము చేసుకోవాలి. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 12, 13 అక్కడ రాయబడి ఉంటుంది చూడండి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, దేవుని రాజ్యము. ఒకవేళ నీతి కొరకు నువ్వు హింసలు ఎదుర్కొంటున్నావా, బాధపడమాక. వాక్యములు ఏముందో తెలుసా? నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అందుకని యోబు గారు అంటున్నాడు, 27వ అధ్యాయం, యోబు గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం, నా నీతిని విడువక ఏం చేస్తాడంట? గట్టిగా పట్టుకుంటాడు, గట్టిగా పట్టుకుంటాను. ఎంత శ్రేష్టమైన భక్తో చూడండి యోబు గారు. ఎలాంటి పరిస్థితుల్లో విడవనంటున్నాడు? అన్ని పోయిన పరిస్థితుల్లో నా నీతిని నేను విడవను, ఏం చేస్తాను? గట్టిగా పట్టుకు. అద్భుతం అండి. కాబట్టి సమయోను ఎవరని చెప్పబడింది వాక్యములో? నీతిమంతుడు. చెప్పాలి ఏమిటి? సమయోను గురించి రాయబడిన మొదటి మాట ఆయన లక్షణం అది. సమయోను యొక్క మొదటి లక్షణం నీతిమంతుడు, నీతిమంతుడు. ఆ నీతి మరణము నుండి రక్షిస్తుంది, కీడు నుండి తప్పిస్తుంది, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు ధన్యులయ్యేలా చేస్తుంది. దావీదు గారు ఏం చెప్పాడు? నేను చిన్నవాడనైనప్పుడు చూశాను, ఇప్పుడు ముసలివాడిని. నీతిమంతులు విడవబడడం కానీ వారి సంతానం భిక్షమెత్తడం కానీ నేను అబ్బా, ఈ టైటిల్ మనం సంపాదించుకుంటే ఎంత ధన్యులం మనం. నీతిగా బ్రతుకుతామనే శ్రేష్టమైన ఆ లక్షణాన్ని మనమందరము పొందుకుందుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు